క్రికెట్ లెజెండ్స్లో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ ఆర్ట్తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. తక్కువ సమయంలోనే తను క్రియేట్ చేసిన రికార్డ్స్, టీమిండియాకు అందించిన విజయాల ద్వారా ఎంతోమంది క్రికెట్ ప్రేమికుల మనసు గెలుచుకున్నాడు. ఈ వీడియోలో మన అశ్విన్ యొక్క అద్భుతమైన క్రికెట్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. అశ్విన్ 1986 సెప్టెంబర్ 17న మద్రాసులో రవిచంద్రన్ చిత్ర అనే దంపతులకు జన్మించాడు. అశ్విన్ తండ్రి రవిచంద్రన్ క్రికెట్ క్లబ్ లెవెల్లో యాజ్ ఏ ఫాస్ట్ బౌలర్గా ఆడాడు. ఇంకా అశ్విన్ తన ప్రైమరీ స్కూలింగ్ని పద్మశశిధరి బాలభవన్ స్కూల్లో కంప్లీట్ చేశాడు. సెకండరీ లెవెల్ ఆఫ్ స్కూలింగ్ కోసం సెయింట్ బేడీ హై స్కూల్కి షిఫ్ట్ అయ్యాడు. అశ్విన్ చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టభద్రుడయ్యాడు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడం 9 years ఏజ్ ఉన్నప్పుడు అశ్విన్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ సమయంలోనే YMCA యూత్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున ఆడుతున్నప్పుడు చంద్రశేఖర్ రావు కోచింగ్ ఇచ్చారు. అశ్విన్ సెయింట్ బేడీ స్కూల్కి మారినప్పుడు అక్కడ కూడా క్రికెట్ అకాడమీ ఉంది. అక్కడ అశ్విన్ CK విజయ్ కుమార్ అండర్లో కోచింగ్ తీసుకున్నారు. అశ్విన్ స్పిన్నర్గా మారడానికి ముందు మీడియం పేస్ బౌలింగ్ చేసేవాడంట. కానీ కోచ్ సలహా మేరతో ఆఫ్ స్పిన్నర్గా అవతారం ఎత్తాడు. ఇంకా ఆ తర్వాత అశ్విన్ ఫార్మర్ స్పిన్నర్ అయిన సునీల్ సుబ్రహ్మణ్యన్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. అశ్విన్ ఇనిషియల్ కెరీర్లో యాజ్ ఓపెనింగ్ బ్యాటర్గా అండర్-17 టీంకి రిప్రజెంట్ చేశాడు. ఇంకా ఓపెనింగ్ పొజిషన్లో బాగా సక్సెస్ రాకపోవడంతో ఫుల్ టైం ఆఫ్ స్పిన్నర్గా టర్న్ అయ్యాడు. అశ్విన్ డొమెస్టిక్ క్రికెట్లో తమిళనాడు రిప్రజెంట్ చేశాడు. అశ్విన్ ఫస్ట్ క్లాస్ డెబ్యూ 2006 రంజీ ట్రోఫీలో హర్యానాకి అగెనెస్ట్గా 20 years ఏజ్ ఉన్నప్పుడు చేశాడు. ఆ మ్యాచ్లో 6 wickets తీసి అందరినీ తన వైపు చూసేలా చేశాడు. ఇంకా లెస్టియే డెబ్యూ ఆంధ్రాకి అగెనెస్ట్గా 2007లో చేశాడు. ఆ మ్యాచ్లో 2 wickets తీసుకున్నాడు. ఇంకా T20 డెబ్యూ కూడా సేమ్ ఇయర్లో ఆంధ్రాకి అగెనెస్ట్గా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్లో డెబ్యూ చేశాడు. అశ్విన్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడుకి కెప్టెన్గా చేసి 2008-09 సీజన్లో కప్పు కొట్టించాడు. ఇంకా 2018 దియోదర్ ట్రోఫీలో ఇండియా ఏ టీంకి కూడా కెప్టెన్గా చేశాడు. ఇంకా ఐపీఎల్లో రవిచంద్రన్ అశ్విన్ 2009లో డెబ్యూట్ చేశాడు. ఆ సీజన్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో ఛాన్సెస్ ఎక్కువ రాలేదు. ఇంకా 2010 సీజన్లో 13 wickets తీసి చెన్నై ఫర్ ది ఫస్ట్ టైం ఐపీఎల్ టైటిల్ గెలవడంలో క్రూషల్ రోల్ ప్లే చేశాడు. ఇంకా ఆ టైంలోనే అశ్విన్కి ఇండియన్ టీం నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాత CTL20లో కూడా CSKకి బాగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంకా 2011 ఐపీఎల్లో మళ్ళీ CSK సెకండ్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో అయితే అశ్విన్ ఏకంగా 20 wickets తీసుకొని ఇది నా సత్తా అని ప్రపంచానికి తెలియజేశాడు. అశ్విన్ తన రెండవ CTLని 2014లో విన్ అయ్యాడు. ఇంకా CSK తరఫున అశ్విన్ 97 మ్యాచెస్లో 90 wickets తీసుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో CSK మరియు RR 2 years సస్పెన్షన్ కావడంతో 2016 ఐపీఎల్ కోసం గుజరాత్ లయన్స్ మరియు రైజింగ్ పూణే రూపంలో 2 కొత్త టీమ్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇంకా అశ్విన్ రైజింగ్ పూణే $75 million పెట్టి టీంలోకి డ్రాఫ్ట్ చేసుకుంది. అశ్విన్ 2017 ఐపీఎల్కి రూల్డ్ అవుట్ అవ్వకముందు 2016 ఐపీఎల్లో 10 wickets తీసుకున్నాడు. ఇంకా అశ్విన్ని 2018 ప్లేయర్ యాక్షన్లో పంజాబ్ $75 million పెట్టి బై చేశారు. ఆ సీజన్లో అతన్ని కెప్టెన్గా కూడా అపాయింట్ చేశారు. ఆ తర్వాత సీజన్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అశ్విన్ బట్లర్ని మ్యాంకరింగ్ రూపంలో అవుట్ చేసి ఇలా కూడా వికెట్ తీసుకోవచ్చని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఎనీవే అశ్విన్ చేసిన ఈ పని అయితే బాగా కాంట్రవర్షియల్గా మారింది. ఇంకా 2020 సీజన్ కోసం అశ్విన్ని ఢిల్లీ ట్రేడింగ్ విండో ద్వారా ట్రేడ్ చేసుకుంది. ఇంకా ఆ సీజన్లో 13 wickets తీసుకున్నాడు. 2021 ఐపీఎల్లో కూడా ఢిల్లీతోనే కొనసాగాడు. దాని తర్వాత 2022 ఐపీఎల్ ఆక్షన్లో అశ్విన్ని రాజస్థాన్ $50 million పెట్టి కొనుక్కుంది. ఇంకా ఆ సీజన్లో అశ్విన్ తన టాక్టికల్ మైండ్ యూజ్ చేసి LSGతో జరిగిన మ్యాచ్లో 19th ఓవర్లో రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇంకా ఆ సీజన్లో అశ్విన్ 12 wickets తీసుకుని 191 runs స్కోర్ చేసి RR ఫైనల్కి వెళ్ళడంలో క్రూషల్ రోల్ ప్లే చేశాడు. ఆ సీజన్లో 150 wickets మార్క్ దాటి ఐపీఎల్లో 150 wickets తీసుకున్న సెకండ్ ఆఫ్ స్పిన్నర్గా నిలిచాడు. ఇంకా 2025 ప్లేయర్ యాక్షన్లో అశ్విన్ని CSK $97 million పెట్టి బై చేసింది. అశ్విన్ అయితే అటు తిరిగి ఇటు తిరిగి తన హోమ్ ఐపీఎల్ టీంకే వచ్చాడు. 2010 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అశ్విన్ ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్ చూసి ఇండియన్ టీం 2010లో ఇండియా, జింబాబ్వే, శ్రీలంక ట్రై సిరీస్కి అశ్విన్ని సెలెక్ట్ చేసింది. ఇంకా ఆ సిరీస్లోనే అశ్విన్ శ్రీలంకకి అగెనెస్ట్గా ODIలో డెబ్యూట్ చేశాడు. ఆ మ్యాచ్లో అశ్విన్ 32 balls లో 38 runs స్కోర్ చేసి 2 wickets తీసుకున్నాడు. కానీ ఆ మ్యాచ్లో ఇండియా ఓడింది. ఇంకా T20 డెబ్యూట్ కూడా ఒక వీక్ తర్వాత జింబాబ్వేపై హరేరేలో చేశాడు. ఇంకా ఆ మ్యాచ్లో 4 overs లో 22 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచింది. ఇంకా అశ్విన్ 2010లో జరిగిన ఏషియా కప్ మరియు న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్లో టీమిండియా స్క్వాడ్లో ఉన్నాడు. కానీ ప్రగ్యాన్ ఓజా, రవీంద్ర జడేజాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో అశ్విన్కి ఒక్క మ్యాచ్ ఆడడానికి కూడా ఛాన్స్ రాలేదు. ఇంకా అశ్విన్ 2010 అక్టోబర్లో హోమ్ సాయిల్పై ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచ్ల ODI సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. అందులో అతను ఆడిన ఒక్క మ్యాచ్లో 9 overs లో 34 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు. ఇంకా 2010 నవంబర్, డిసెంబర్లో జరిగిన 5 మ్యాచ్ల న్యూజిలాండ్ సిరీస్లో ఇండియా
5-0తో వైట్ వాష్ అయింది. ఇంకా ఆ సిరీస్లో 11 వికెట్స్ తీసి లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. ఈ సిరీస్ తర్వాత అశ్విన్ని అప్పటి కెప్టెన్ అయిన గౌతమ్ గంభీర్ అశ్విన్ చేసిన పర్ఫార్మెన్స్కి ది ఫైన్ అని ప్రశంసించాడు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సిరీస్లో ఏ ప్లేయర్కైనా ఒక్క మ్యాచ్లో అయినా ఆడేందుకు ఛాన్స్ వస్తుంది. కానీ అశ్విన్కి సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో హర్భజన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల ఒక్క మ్యాచ్లో కూడా ఛాన్స్ రాలేదు. తర్వాత అశ్విన్ మన టీమిండియా గెలిచిన 2011 క్రికెట్ వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్నాడు. ఆ టోర్నమెంట్లో అశ్విన్కి 2 మ్యాచెస్లోనే ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. ఇంకా వెస్టిండీస్ సిరీస్లో 2 మ్యాచెస్లో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కానీ ఇంగ్లాండ్ టూర్లో 6 వికెట్స్ తీసి ఆ సిరీస్లో హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న సెకండ్ బౌలర్గా ఉన్నాడు. 2011 నవంబర్లో వెస్టిండీస్ మన ఇండియాకి 3 టెస్టులు 5 ఓడిఐస్ ఆడేందుకు వచ్చింది. ఇంకా ఆ 2 సిరీస్లోనూ ఇండియాకి ఓజా మరియు అశ్వినే స్పెషలిస్ట్ స్పిన్నర్స్గా ఉన్నారు. అశ్విన్ టెస్ట్ క్యాప్ని సచిన్ చేతుల మీదుగా ఢిల్లీ టెస్ట్లో అందుకున్నాడు. ఆ టెస్ట్లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ తీసుకొని ఇండియా ఆ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంకా అశ్విన్ డెబ్యూ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న థర్డ్ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఇంకా ఈ ఒక్క మ్యాచ్తో అశ్విన్ ఆగలేదు. సెకండ్ టెస్ట్లో 4 వికెట్స్, థర్డ్ టెస్ట్లో 5 ఫర్ తీసి టెస్ట్లో మొదటి సెంచరీ స్కోర్ చేశాడు. ఇంకా అశ్విన్ ఒకే టెస్ట్లో 5 వికెట్స్ తీసి సెంచరీ స్కోర్ చేసిన థర్డ్ ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ఆ తర్వాత అశ్విన్ ఆస్ట్రేలియా టెస్టులో 9 వికెట్స్ తీసి ట్రయాంగులర్ సిబి సిరీస్లో 7 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా బంగ్లాదేశ్లో జరిగిన 2012 ఏషియా కప్లో 3 మ్యాచెస్లో 5 వికెట్స్ తీసి డీసెంట్గా పర్ఫామ్ చేశాడు. ఇంకా అశ్విన్ మళ్ళీ తిరిగి ఫామ్ని న్యూజిలాండ్ సిరీస్లో అందుకున్నాడు. హైదరాబాద్లో జరిగిన ఫస్ట్ టెస్ట్లో 12 వికెట్స్ తీసి ఇండియా ఆ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్లో 18 వికెట్స్ తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంకా 2012 చివరిలో ఇంగ్లాండ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో 50 వికెట్స్ మార్క్ని కంప్లీట్ చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఫాస్టెస్ట్ ఇండియన్ క్రికెటర్గా అశ్విన్ నిలిచాడు. ఇంకా ఈ సిరీస్లో అశ్విన్ 14 వికెట్స్, 243 పరుగులు స్కోర్ చేశాడు. పాకిస్తాన్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో 7 వికెట్స్ తీసుకొని ఆ 2 సిరీస్లోనూ డీసెంట్గా రాణించాడు. ఇంకా ఆస్ట్రేలియా 4 టెస్టుల సిరీస్కు ముందు తన బౌలింగ్ స్టైల్పై అశ్విన్ తన చిన్ననాటి కోచ్ అయిన సునీల్ సుబ్రహ్మణ్యన్తో వర్క్ చేశాడు. ఇదైతే అశ్విన్కి ఆస్ట్రేలియా సిరీస్లో బాగా ప్లస్ అయింది. ఆ సిరీస్లో 29 వికెట్స్ తీసుకొని ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇంకా ఈ సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇంకా అశ్విన్ 2013 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పార్ట్ అయ్యాడు. అప్పుడు మన టీమిండియా ఇంగ్లాండ్పై గెలిచింది. ఆ మ్యాచ్లో 2 వికెట్స్ తీసి ఇండియా ఫైనల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా ఆ టోర్నీలో మొత్తం 8 వికెట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత అశ్విన్ 2 ఓవర్సీస్ సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 ఓడిఐస్లో ఒక్కటే వికెట్ తీసుకున్నాడు. ఇంకా జాన్సన్బర్గ్ టెస్ట్లో 42 ఓవర్స్ వేసి 1 వికెట్ తీయలేదు. దీంతో సెకండ్ మ్యాచ్లో టీంలో చోటు కోల్పోయాడు. ఇంకా న్యూజిలాండ్ టెస్ట్లో అశ్విన్కి బదులుగా జడేజాని ప్రిఫర్ చేశారు. ఇంకా అశ్విన్ మళ్ళీ 2014 ఏషియా కప్లో ఐసీసీ వరల్డ్ టీ20లో ఫామ్ అందుకున్నాడు. ఏషియా కప్లో 9 వికెట్స్ తీసి థర్డ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇంకా ఇండియా 2020 ఫైనల్కి వెళ్ళడానికి అశ్విన్ వైటల్ రోల్ ప్లే చేశాడు. ఆ ఇయర్లో మొత్తం 11 వికెట్స్ తీశాడు. ఇంకా ఆ తర్వాత ఇంగ్లాండ్ టూర్లో 10 వికెట్స్, శ్రీలంక సిరీస్లో 6 వికెట్స్, ఆస్ట్రేలియా సిరీస్లో 12 వికెట్స్ తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంకా అశ్విన్ ఆ తర్వాత ప్రెస్టీజియస్ వరల్డ్ కప్లో రెండోసారి ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి సెలెక్ట్ అయ్యాడు. ఇలా కన్సిక్యూటివ్గా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లో సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆ టోర్నీలో మరోసారి 13 వికెట్స్ తీసుకొని అందరినీ ఎంటర్టైన్ చేశాడు. ఇంకా 3 మ్యాచ్ శ్రీలంక సిరీస్లో 21 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని విన్ అయ్యాడు. ఇవన్నీ ఎఫర్ట్స్ అశ్విన్ని ఐసీసీ ర్యాంకింగ్లో నంబర్ 1 పొజిషన్లో పెట్టాయి. ఇంకా సౌత్ ఆఫ్రికా ఇండియాకి టూర్ చేసినప్పుడు స్టార్ పర్ఫార్మర్గా నిలిచాడు. ఆ క్రమంలోనే 150 వికెట్స్ మార్క్ని అందుకున్నాడు. ఇంకా ఆ సిరీస్లో 3 టెస్టుల్లో 12 వికెట్స్ తీసి సౌత్ ఆఫ్రికా సిరీస్ ఓడడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా 2016 ఏషియా కప్లో 4 వికెట్స్, వెస్టిండీస్ సిరీస్లో 2 సెంచరీస్తో 235 రన్స్, 17 వికెట్స్ తీశాడు. దెన్ న్యూజిలాండ్ సిరీస్లో 27 వికెట్స్. ఇంకా ఇదే ఫామ్తో ఇంగ్లాండ్ సిరీస్లో 306 రన్స్ స్కోర్ చేసి 28 వికెట్స్ తీసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఓవరాల్గా అశ్విన్కి 2016 హోమ్ సీజన్ అయితే తన క్రికెట్ కెరీర్లో బెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఒక సీజన్లోనే 82 వికెట్స్ తీసి 500 రన్స్ కంటే ఎక్కువ స్కోర్ చేశాడు. ఇంకా ఈ పర్ఫార్మెన్స్కి అశ్విన్ టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్నాడు. ఇంకా సర్ గర్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ ట్రోఫీని అయితే సచిన్ ద్రావిడ్ తర్వాత అశ్వినే అందుకున్నాడు. ఇంకా అశ్విన్ 2017 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన 4 మ్యాచ్ల సిరీస్లో 21 వికెట్ తీశాడు. ఇంకా అశ్విన్ విండీస్ లిమిటెడ్ ఓవర్ సిరీస్లో కూడా పార్ట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన శ్రీలంక హోమ్ సిరీస్ మరియు అవే సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఒక సిరీస్లో 17, ఇంకో సిరీస్లో 12 వికెట్స్ తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇంకా 2018లో మన టీమిండియా చాలా టెస్టులు ఆడింది. ఇంకా ఆ ఇయర్లో 6 టెస్టుల్లో 18 వికెట్స్ తీశాడు. 2019-2020 హోమ్ సీజన్లో ఇండియా సౌత్ ఆఫ్రికా మరియు బంగ్లాదేశ్తో 2 సిరీస్లు ఆడింది. ఇంకా అశ్విన్ ఈ సిరీస్లలో 20 వికెట్స్ తీసి
ఇండియా గెలవడంలో క్రూషల్ రోల్ ప్లే చేశాడు. ఇంకా ఫాలోయింగ్ బీజీటీ సిరీస్లో అశ్విన్ 12 వికెట్స్ తీసి ఇండియా బీజీటీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో అశ్విన్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. 32 వికెట్స్ తీసుకుని 189 రన్స్ స్కోర్ చేశాడు. ఈ సిరీస్ జరుగుతున్న క్రమంలోనే అశ్విన్ 400 టెస్ట్ వికెట్స్ ల్యాండ్ మార్క్ని చేరుకున్నాడు. ఇంకా అశ్విన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తర్వాత 400 టెస్ట్ వికెట్స్ తీసుకున్న 4వ బౌలర్గా నిలిచాడు. ఇంకా అశ్విన్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచారు 4 వికెట్స్తో. ఇంకా 2021 సెప్టెంబర్లో అశ్విన్కి ఇండియన్ టీం నుంచి సర్ప్రైజ్ రీకాల్ వచ్చింది. వరల్డ్ కప్ టీ20 స్క్వాడ్లోకి సెలెక్ట్ అయ్యాడు. ఇంకా 4 ఇయర్స్ తర్వాత టీ20లోకి కంబ్యాక్ ఇచ్చాడు. ఇంకా అశ్విన్కి టీ20 టీంలో కంటిన్యూస్గా ఛాన్సెస్ వచ్చాయి. ఇంకా ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు మన టీమిండియా సెమీఫైనల్స్కి రీచ్ అయింది. ఇంకా ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో, శ్రీలంక సిరీస్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్లో 15 వికెట్స్, ఆస్ట్రేలియా సిరీస్లో 25 వికెట్స్ తీసుకుని అందరినీ ఆకట్టుకున్నాడు. ఇంకా ఆ తర్వాత జరిగిన WTCలో అశ్విన్కి చోటు దక్కలేదు. 2023 వరల్డ్ కప్కు ముందు అశ్విన్కి మళ్ళీ సర్ప్రైజ్ రీకాల్ వచ్చింది. ఆస్ట్రేలియా సిరీస్కి సెలెక్ట్ అయ్యాడు. ఇంకా 2023 వరల్డ్ కప్లో కూడా పార్ట్ అయ్యాడు. ఇంకా ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతున్న సమయంలో అశ్విన్ 500 వికెట్స్ మార్క్ని అందుకున్నాడు. ఈ ఫీట్ అందుకున్న సెకండ్ ఇండియన్ మరియు 9th ఓవరాల్ ప్లేయర్గా నిలిచాడు. ఇంకా 2023, 2024 బంగ్లాదేశ్ టెస్టుల్లో 6 వికెట్స్ తీసుకొని ఒక సెంచరీ స్కోర్ చేశాడు. ఇలా ఒకే మ్యాచ్లో 5 వికెట్స్ సెంచరీ స్కోర్ చేయడం 4వసారి అశ్విన్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో మరో 5 వికెట్ హాఫ్ తీసుకున్నాడు. ఇంకా అశ్విన్ టెస్ట్ క్రికెట్లో తన చివరి మ్యాచ్ బీజీటీలో ఆడాడు అండ్ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. సో ఇది గైస్ స్పిన్ విజార్డ్, స్పిన్ లెజెండ్, స్పిన్ మాంత్రికుడు అశ్విన్ యొక్క జర్నీ. ఈ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసి క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.